Good morning to everybody. Morning of you. రైట్, మనం గత క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి, ఆర్థికాభివృద్ధికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను, అలాగే లాస్ట్ క్లాస్లో మనం ఆర్థిక అభివృద్ధిలో ఉన్నటువంటి భావనలను, వాటినే మనము ఆర్థికాభివృద్ధిని కొలిచేటువంటి సూచికలను అధ్యయనం చేయటం జరిగింది. వాటిని మనం ఒక 9 రకాల సూచికలను గుర్తు చేసుకోవటం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక మరొక 5 మార్క్స్ క్వశ్చన్స్లో వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. ఎందుకంటే ఫస్ట్ యూనిట్లోనే మనకు ఒక ఎస్ఏ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు తప్పనిసరి ఇందులో వస్తాయి. అంటే దాదాపు 19 మార్కులు ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి మనకు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ క్వశ్చన్స్లో 7 క్వశ్చన్సే ఉంటాయి. అందులో నుంచే మనకు 2 మార్క్స్ వస్తాయి, 5 మార్క్స్ వస్తాయి. చూడండి, 7 క్వశ్చన్స్లో మనం 20 మార్కులు సంపాదించుకుంటున్నాం. ఒక 7-8 క్వశ్చన్స్ మనం చదవగలిగితే వాటిల్లో మనము ఈజీగా ఈ చాప్టర్ నుంచి మనం 19 మార్కులు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అందులో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ క్వశ్చనే మరి ఆర్థికాభివృద్ధిని నిరోధించే కారకాలు. ఒక దేశం యొక్క ఆర్థిక స్థితి అభివృద్ధి పరచుకోవటానికి ఆయా దేశాలన్నీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాయి. ఈ క్రమంలో అభివృద్ధికి నోచుకోపోవటానికి, అభివృద్ధికి దూరంగా ఉండటానికి, అభివృద్ధి చెందకపోవటానికి కొన్ని ప్రధానమైనటువంటి కీలక అంశాలను ఉంటుంటాయి. వాటి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థికాభివృద్ధి నిరోధక అంశాలను అనేక రకాలుగా ఉన్నప్పటికీ వాటిలో ప్రధానంగా 4 రకాల అంశాలను తీసుకొని ఇక్కడ తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక దేశం యొక్క ఆర్థిక స్థితి, ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ఆ దేశంలో ఉండేటువంటి పరిస్థితులు, అనుకూల విధానాలు ఆధారంగా చేసుకునే అభివృద్ధిలో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ అభివృద్ధికి ఆటంకంగా ఉండేటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే ఇక్కడ నెంబర్ 1 సహజ వనరుల కొరత. ఒక దేశం అభివృద్ధి చెందకపోవటానికి ఆ దేశంలో లభ్యమయ్యేటువంటి సహజ వనరుల యొక్క లభ్యతపై ఆధారపడి ఉంటుంది. సహజ వనరులు అంటే మనకు తెలుసు ఏంటంటే అవి భూమి, ఆ భూమి సారవంతమైన భూమి ఉండి, విశాలమైన భూమి, సారవంతమైన భూమి ఉండి, నీటిపారుదల సౌకర్యాలు కలిగి ఉండి, ఖనిజ సంపద అనుకూలంగా ఉండి, అటవీ సంపదకు అనుకూలంగా ఉండి, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటున్నాయో ఆ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందటం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయా దేశాలలో ఉండేటువంటి సహజ వనరులు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో సహజ వనరుల యొక్క లభ్యత, విలువైన సహజ వనరులు లభ్యమవుతూ ఉంటుంటాయి. ఖనిజాలు కానీ, ఇంధనాలు కానీ లభ్యమయ్యే దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటున్నాయి. కొన్ని దేశాలు శీతల ప్రాంతాలుగా ఉండి అక్కడ పండే పంటలు కానీ, అక్కడ లభ్యమయ్యేటువంటి సహజ వనరులు ఆధారంగా చేసుకొని ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మరి ఉష్ణ దేశాలు అక్కడ అనుకూలత వాతావరణం సరిగా లేకపోవటం చేత ఆ దేశాలు కొన్ని అభివృద్ధి చెందకపోవటానికి కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో సహజ వనరుల యొక్క లభ్యత పుష్కలంగా ఉంది. విశాలమైన భూభాగం ఉంది, కావలసినంతటువంటి నీటి సౌకర్యాలు ఉన్నాయి,
సారవంతమైన భూములు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. కానీ వాటి యొక్క వినియోగించుకునేటువంటి పద్ధతి, వినియోగించుకునేటువంటి విధానం సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవటం చేత ఆ దేశాలు ఆర్థికంగా వెనుకబడిపోతూ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం వ్యవసాయక దేశం. భారతదేశంలో వింధ్యా సాత్పురా పర్వతాల నుంచి నర్మదా, తపతి, సరస్వతి ఈ యొక్క అనేక రకాల నదుల పుట్టినిల్లుగా మన భారతదేశాన్ని చెప్పుకుంటాం. నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి, విశాలమైన భూభాగం ఉంది, సారవంతమైన భూములు ఉన్నాయి. ఆ నీటిని మన భారతదేశం ఉన్నటువంటి నీటి యొక్క వనరులను మనం ఉపయోగించుకుంటూ ఎంత అంటే ఇప్పటికి కూడా 33% మాత్రం ఉపయోగించుకుంటున్నాం. మిగతా 67% నీటి వనరులు, నీటి జలాలు అనేక కారణాల చేత సమర్థవంత నిర్వహణ కొనసాగించుకోలేకపోవడం చేత ఆ వర్షపు నీరు కానీ, వరద నీరు కానీ, అదనంగా ఉన్న నీటి జలాలను కానీ ఉపయోగించలేక సముద్ర పాలవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇలా సహజ వనరులను ఏ దేశాలైతే పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతాయో, సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నాయో ఆ దేశాలు ఆర్థికంగా వెనుకబడతానికి కారణమవుతున్న విషయాన్ని తెలియజేస్తాం. మరికొన్ని దేశాలు ఉన్నాయి, అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఆ ఏరియాలో సహజ వనరుల లభ్యత ఎక్కువగా, ఇంధన వనరులు ఎక్కువగా లభిస్తూ ఉంటుంటాయి, చమురు ఇంధన వనరులు లభ్యమవుతూ ఉంటాయి. ఆ దేశాలు చిన్న దేశాలు అయినప్పటికీ కూడా ఆర్థికంగా బలంగా ఉండేటువంటి దేశాలుగా మనం వాటిని తెలియజేస్తున్నాం. కారణం అక్కడ లభ్యమయ్యేటువంటి వనరుల యొక్క లభ్యత మీద ఆధారపడి ఉంది. అందుకే ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతూ ఉంటున్నాయి. ఆ ఉన్నటువంటి చమురు ఇంధన వనరులను సమర్థత వినియోగించుకోగలుగుతున్నారు, ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారు. మరి ఆర్థిక అభివృద్ధి చెందేటువంటి దేశాలు ఉన్నటువంటి సహజ వనరులను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవడం ప్రధాన కారణమైతే, ఇంకొక అంశం ఏంటి? వనరులకు నిర్వహణ అసమర్థత. వనరులను ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక, వాటిపై వ్యయాలు చేసి పూర్తిగా వినియోగించుకునేటువంటి సమర్థత లేకపోవటం చేత ఆ దేశాలు ఆర్థికంగా వెనుకబడటానికి గల కారణమవుతున్నాయి. అంటే ఉన్న వనరులను సాంకేతికంగా, పరిశోధన విధంగా వాటిని ఉపయోగించుకునే పద్ధతులను అన్వయించలేకపోవటం చేత ఇవాళ ఆ దేశాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధికి నోచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో వనరులు ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకుల యొక్క అనైక్యత, రాజకీయ నాయకుల యొక్క జోక్యాలతో అనేక రకంగా ఆ వనరులు సద్వినియోగం చేసుకోలేక దుర్వినియోగం అవుతున్న విషయాలు కూడా మనం గుర్తు చేయడం జరుగుతూ ఉంటుంది. అసమర్థతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞాన లోపం ఒక భాగమైతే, అసమర్థత రాజకీయ చైతన్యం లేకపోవటం, రాజకీయ చైతన్యం అసమర్థతతో కూడిన రాజకీయం దేశాల్లో ఉండటం చేత ఆ వనరులు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. రాజకీయ దృష్టిని ఆ దేశాల అభివృద్ధి సహజంగా వినియోగించుకొని అభివృద్ధి చెందేటువంటి దిశలో వాటిని ఉపయోగించుకోలేక ఉన్నటువంటి ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో వృధా చేసి ఈ వనరులకు లభ్యత వినియోగించుకోలేకపోవటం కారణమవుతూ జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పద్ధతుల చేత భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల క్రితం కాళేశ్వరం నీటి జలాలను, గోదావరి జలాలను పూర్తిస్థాయి వినియోగించుకునే పరిస్థితులు సముద్రంలో కలిసేటువంటి వాళ్ళకి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును తయారు చేసుకొని ఇవాళ ఉన్నటువంటి నీటి జలాలను, గోదావరి జలాలను మలుపుకొని ఇవాళ అక్కడి నుంచి మొదలుపెట్టుకుని ఇవాళ సూర్యాపేట, నల్గొండ జిల్లా దాకా కూడా ఆ నీటి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి ఇవాళ జరుగుతుంటే, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు సాగు భూములుగా మారి రైతుల ఆర్థిక స్థితి కానీ, పంటల ఉత్పత్తుల తీరులో కానీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంటే, ఏ వనరు ఏ సహజ వనరులు అయినప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకునే విధానం, వినియోగించుకునేటువంటి తీరు ఆ రాష్ట్ర పాలకులు, ఆ దేశ ప్రజల, ఆ దేశ
రాజకీయ నాయకుల యొక్క రాజనీతి మీద వారు చేసేటువంటి ప్రాజెక్టు నిర్మాణాలు కానీ, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేసే వ్యయాలు కానీ, ఇవన్నీ కూడా ఒక దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వీలు పడుతూ ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తాం. ఈ విధమైనటువంటి క్రమంలో ఒక దేశ ఆర్థికాభివృద్ధిని అవరోధంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం సహజ వనరులు కొరతగా ఉండటం, కొరతగా ఉన్నటువంటి వనరులు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవటం, సమర్థవంతమైనటువంటి వినియోగం చేయలేకపోవటం చేతనే ఆర్థిక అభివృద్ధి ఆటంకమని కూడా తెలియజేస్తుంది. రెండవది అల్ప మానవ వృద్ధి రేటు. అభివృద్ధి చెందేటువంటి దేశాలలో ఆర్థికాభివృద్ధి సాధించకపోవటానికి, ఆర్థికాభివృద్ధి అవరోధానికి ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే అల్ప మానవ వృద్ధి రేటు. అల్ప మానవ వృద్ధి రేటు. మానవ వృద్ధి రేటు ఏంటంటే మానవ వనరుల యొక్క వినియోగ తీరు చాలా స్వల్పంగా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శ్రామికుడు తను 8 గంటల పని చేయగలుగుతాడు రోజు. తాను చేసేటువంటి సమర్థవంతమైనటువంటి 8 గంటల పనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి గల కారణం విద్య, సాంకేతిక, శిక్షణ, సమర్థత, నైపుణ్యాలు, ఇవన్నీ లోపాల వీటికి కారణం. ఒక వ్యక్తి తను చేసేటువంటి ఒక నిర్దిష్టమైన కాల పరిమితి యొక్క 10 గంటలలో తను ఉపయోగించేటువంటి తెలివితేటలు, సామర్థ్యాలు, సాంకేతిక అంశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ప్రభావితం చూపెడుతూ ఉంటుంటాయి. అంటే ఏంటి? ఇవాళ మానవుని యొక్క సామర్థ్యాన్ని, నైపుణ్యతను వెలికిపరిచేటువంటి ఉన్నత స్థితికి తీసుకొచ్చేటువంటి అంశాలు ఏమిటంటే రెండే కీలకమైనవి. ఒకటి విద్య, వైద్యం. ఈ రెండు మానవులకు కావలసినటువంటి తీరులో వారికి సరైనటువంటి విద్యను, నైపుణ్యాన్ని, సమర్థతను, సామర్థ్యాన్ని, శిక్షణని కల్పిస్తే విద్యా రంగాల ద్వారా ఆ శ్రామికుడు నైపుణ్యత పెరిగి అభివృద్ధికి, ఉత్పత్తులు పెంపొందింపు చేసుకు ఉపయోగపడతాడు. రెండవది వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో అనుకూలతగా ఉండాలి. శ్రామికుడు అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే తన యొక్క శ్రమను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలగటం జరుగుతుంది. అనారోగ్యం గురి కాకుండా ఏదైనా చిన్న అనారోగ్యం గురైనప్పుడు వెంటనే సరైన వైద్య సదుపాయాలకు అందినట్లయితే అతని శ్రమ మరికొంతకాలం పాటు ఉత్పత్తి రంగాల్లో పెరుగుదల చేసుకోవడం ఏర్పడుతుంది. అనారోగ్యవంతమైన వ్యక్తి ఉత్పత్తి కార్యకలాపాలలో అంతగా రాణించలేకపోవడం చేత తన అనారోగ్యానికి గురే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీంతో తన వల్ల జరిగే ఉత్పత్తి జరగకపోగా ఇతరులు చేసిన ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగించే పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో బడ్జెట్లలో విద్య, వైద్య సదుపాయాల కోసం కేటాయించబడే బడ్జెట్ పరిమాణాలు స్వల్పంగా ఉండటమే దీనికి గల కారణం. అందుకే ఏమన్నా ఇక్కడ అల్ప మూలధన రేటు, అల్ప మానవ మూలధన రేటు అన్నాం. మానవ అభివృద్ధిపై వెచ్చించేటువంటి వైద్య, విద్యా రంగాలపై చేసేటువంటి బడ్జెట్ యొక్క పరిమాణాలు తక్కువగా, స్వల్పంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అవి ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా వారి యొక్క విద్యా, నైపుణ్య, శాస్త్ర, సాంకేతిక, శిక్షణ సంబంధమైన అంశాలు, వైద్య సదుపాయాలు ఒక ప్రతిష్టాత్మకంగా కొనసాగి ఉత్పత్తి రంగాల అభివృద్ధిని సాధించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తక్కువగా ఉంటున్నాయో, బడ్జెట్లో తక్కువ కేటాయింపు చేయడం జరుగుతుందో వాటి ద్వారా ఆ రంగాలు అభివృద్ధి చెందకపోవటం, మానవ ఆయుష్ ప్రమాణాలు కానీ, సమర్థవంతమైనటువంటి నైపుణ్య శిక్షణ తరగతులు కానీ, విద్యా సదుపాయాలు కానీ, సాంకేతిక రంగాలు కానీ, పరిశోధనలు కానీ అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. దీంతో ఆటోమేటిక్గా ఆ దేశాలు ఆర్థికంగా వెనుకబడతనానికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిని, ఆర్థిక అభివృద్ధి పెంపొందించేసే అంశాలలో అల్ప మానవ వృద్ధి రేటు కీలకమైనటువంటిది. తప్పనిసరిగా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మానవ మూలధనాలపై వ్యయ పరిమాణం పెరగాలి. అవే మనకు విద్యా, వైద్య రంగాలు ప్రధాన కీలకమైన అంశాలుగా మనం వాటినే తెలియజేస్తాం. ఇక మరొకటి అవస్థాపన సౌకర్యాల కొరత అంటుంది. ఇంకోటి ఏమిటి? ఇక్కడ ఒక దేశంలో ఆర్థికాభివృద్ధి చెందకపోవటానికి గల కారణం అవస్థాపన సౌకర్యాల కొరత. ఏంటి అవస్థాపన సౌకర్యాలు?
రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, భవన నిర్మాణాలు కానీ, పారిశ్రామిక రంగాలు కానీ, గిడ్డంగి సదుపాయాలు కానీ, రవాణా వ్యవస్థ కానీ, రవాణా వ్యవస్థలో రోడ్డు రవాణా, తర్వాత రైల్వే రవాణా, విమాన రవాణా, ఓడరేవు, ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలు ఇటు వ్యవసాయ రంగానికి, ఇటు పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి అనేక రకాల అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవస్థాపన సౌకర్యాల కొరత తక్కువగా ఉంటుంది. ఈ అవస్థాపన సౌకర్యం తక్కువ ఉండటం చేత రోడ్ల నిర్మాణ విషయంలో కానీ, ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కానీ, బ్యాంకింగ్ రంగాల అభివృద్ధి విషయంలో కానీ, సాంకేతిక రంగాల అభివృద్ధి విషయంలో కానీ, తర్వాత రవాణా వ్యవస్థ విషయంలో పూర్తి స్థాయిలో వ్యయాన్ని చేయలేక ప్రభుత్వపరమైనటువంటి వైఫల్యాలు కొన్ని కారణాల చేత దేశ ఆర్థిక వ్యవస్థలో వారి అవస్థాపన సౌకర్యాల కొరత ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఈ అవస్థాపన సౌకర్యాల కొరతతో ఒక దేశ ఆర్థిక స్థితి అభివృద్ధి అనేటువంటిది వెనుకబడతనానికి కారణమవుతూ ఉంటుంది. అందుకే ఒక దేశం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడగాలంటే అక్కడ మౌలిక సదుపాయాలు అనేటువంటి అవస్థాపన సౌకర్యాలు ఇవి చాలా కీలకం. ఇవాళ పరిశ్రమలు మనకు అడిగి రావాలంటే వాటికి కావాల్సిన భూమి, నీరు, విద్య, వైద్య సదుపాయాలు, వాటికి కావాల్సిన రవాణా రంగ వ్యవస్థ, ఇవన్నీ కూడా అందుబాటులో ఆ యొక్క పారిశ్రామిక రంగాలకు అనుకూలతగా ఉండాలి. అవి లేకపోతే ఆ పరిశ్రమలు రావడానికి అనుకూలత లేని ప్రదేశాలలో, దేశాలలోకి పారిశ్రామిక పెట్టుబడులు వరవడిగా వచ్చే పరిస్థితి మాత్రం ఉండదు. దీని చేత ఉత్పత్తి పరిమాణం తగ్గిపోతాయి, ఆదాయాల పరిమాణం తగ్గిపోతాయి, అనేక రకాలుగా దేశాలు వెనుకబడతానికి కారణం అవటం జరుగుతూ ఉంటుంది. అందుకే ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిని, ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ఆ దేశంలో లభ్యమయ్యేటువంటి విద్యుత్ సదుపాయాలు కానీ, శ్రామిక అనుకూలత కానీ, ముడి సరుకుల లభ్యత కానీ, రోడ్డు రవాణా నిర్మాణ రంగాలు కానీ, ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, గిడ్డంగి సదుపాయాలు కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా ప్రాథమికంగా కీలక వ్యవస్థాపన సౌకర్యాలుగా మనం వీటిని తెలియజేస్తాం. అవన్నీ ఎక్కడ ఏ దేశంలో అయితే అనుకూలతగా ఉంటాయో ఆ దేశాలలో ఆయా అవస్థాపనకు సంబంధించినటువంటి అనేక రకాల పరిశ్రమలు ఉబ్బడి దిబ్బడిగా ఆ దేశాల్లోకి ప్రవేశించి పెట్టుబడులు పెట్టి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను, పేదరికాన్ని, ఆర్థిక స్థితిని నిరుద్యోగాన్ని తగ్గించుకొని పేదరికాన్ని రూపుమాపుకొని ఆర్థిక స్థితికి వెళ్ళేటువంటి దిశలో పెట్టుబడులు కొనసాగించి అభివృద్ధి చెందుతూ ఉంటుంటాయి. అందుకే ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి నిరోధించేటువంటి అంశాలలో తక్కువ వ్యవస్థాపన సదుపాయాలు, వీటిని మనము వ్యవస్థాపన కార్యకలాపాలు మాత్రమే కాకుండా అవస్థాపన సౌకర్యాల యొక్క సదుపాయాల కొరతగా ఉండటం చేత ఆ దేశాలన్నీ కూడా ఆర్థికంగా వెనుకబడతానికి కారణమవుతూ ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆర్థిక అభివృద్ధి చెందకపోవటానికి గల కారణం, కొన్ని దేశాలు అభివృద్ధి చెందకపోవటానికి గల కారణం, ఆర్థికాభివృద్ధి నోచుకోలేకపోవటానికి గల కారణం ఆ దేశంలో ఉండేటువంటి పేదరికమే దీనికి ప్రధాన కారణంగా తెలియజేస్తాం. ఏ దేశాల్లోనైతే పేదరిక స్థాయి ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలు వెనుకబడతానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆర్థిక సమానత్వం కానీ, రాజకీయ సమానత్వం కానీ, ప్రభుత్వ ప్రతిఫలాల యొక్క సమానత్వ ధోరణి కానీ ఇవన్నీ సక్రమంగా లేకపోవటం చేత ఆ దేశాలు అన్బ్యాలెన్స్ ధనిక పేద కుటుంబాలుగా కలిగి ఉన్న దేశాలుగా ఉంటుంటాయి. కానీ ఆర్థిక అభివృద్ధి చెందకపోవడానికి గల కారణంలో తక్కువ శాతంలో ధనిక కుటుంబాలు, ఎక్కువ శాతంలో పేదరిక కుటుంబాలు ఉండటం చేత పేదరిక విషమయాలలో చిక్కుకొని ఆ దేశ ప్రజలు మరింత పేదవారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. పేదరికాన్ని మారడానికి గల కారణాలు ఏమిటి, ఏ కారణాల చేత పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు అని చూస్తే పేదరికం భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక పేదరిక విషమయంలో ఉండిపోతున్నారు. వాళ్ళ ఆ దేశంలో వారికి కావాల్సినటువంటి కనీస ఆహార పదార్థాలు, పౌష్టికమైన ఆహార పదార్థాలు లాంటివి సరిగా లేకపోవటం చేత సరైన ఆరోగ్యము, సరైనటువంటి శక్తి సామర్థ్యాలు, సరైనటువంటి సమర్థత లేకపోవడం ఉత్పత్తులు పాల్గొనపరుస్తున్నారు. ఆహార పదార్థాలు
వైద్య సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలు ఇవన్నీ కూడా స్వల్పంగా పేదవారికి అనుకూలత లేకపోవటమే మరింత పేదరికానికి కారణమవుతున్న విషయాన్ని కూడా మనం గుర్తు చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ భారతదేశంలో సరైనటువంటి ఆహార పదార్థాలు, పౌష్టికాహార పదార్థాలు అందకపోవటం, కనీస అవసరాలకు కావాల్సినటువంటి తీర్చుకునే పరిస్థితులు, ఆర్థిక ఆదాయాలు సరిగా లేకపోవటం, కనీస నిర్మాణాలు, నివాస ఆవాసాలకు కావాల్సినటువంటి మరి పరిస్థితులు కూడా అనుకూలత లేకపోవటం, ఇవన్నీ ఆ దేశంలో మరింత పేదరిక విషవలయానికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. విషవలయంగా మారిపోవటం జరుగుతూ ఉంటుంది. అంటే పేదరికానికి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. పేదరికంగా మారటానికి ఒక వ్యక్తి మరింత పేదవాడిగా మారుతుండడానికి గల కారణం ఏమిటంటే పేదవాడిగా ఉండటానికి దీనికి ప్రధాన కారణం తెలియజేస్తాడు. దాన్ని మనం ఇక్కడ పేదరిక విషవలయము అని చూపించాడు. పేదవాడి చేత మరింత పేదరికంగా మారటానికి ఆ దేశం పేదరికాల సంఖ్య, పేదరిక జనాభా రేటు సంఖ్య పెరుగుతున్నా కొలది ఆ దేశం పేదరికంగా మారటానికి గల కారణం ఏమిటంటే దానికి ఇక్కడ ఆర్థిక శాస్త్రవేత్త పేదరిక విషవలయాన్ని చూపించాడు. ఏంటి ఇక్కడ దేశం పేదరిక ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటే వారి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే పేదరికం ఉంటుందో పేద కుటుంబాలకు ఆదాయం ఎట్లుంటుంది? చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. వాళ్ళు తక్కువ ఆదాయం ఉన్నదానికి ఏం చేస్తారు? వాళ్ళు తక్కువ డిమాండ్ చేస్తారు. తక్కువ డిమాండ్ చేయటం, నాసిరక వస్తువులు వాడటం, వాటినే కొనుగోలు చేసి జీవనం కొనసాగింపు చేయటం జరుగుతూ ఉంటుంది. నాసిరక వస్తువులు కొనుగోలు చేయటం లేదా తక్కువ డిమాండ్ చేయటం జరుగుతుంది. ఎప్పుడైతే తక్కువ డిమాండ్ చేస్తామో తక్కువ మూలధనం చేరుతూ ఉంటుంది. తక్కువ మూలధనం ఎప్పుడైతే ఉంటుందో తక్కువ పెట్టుబడి జరుగుతుంది. తక్కువ పెట్టుబడి ఎప్పుడైతే వస్తుందో తక్కువ ఉత్పాదకత, తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఎప్పుడైతే తక్కువ ఉత్పాదన జరిగిందో తిరిగి ఆ దేశం పేదరికంగా మారుతుంది. చూడండి, ఒక విష వలయంలా, ఓ చక్రంలా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఒక దేశం యొక్క ఆర్థిక స్థితి, ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ఆ దేశంలో ఉండేటువంటి పేదరిక స్థాయిని బట్టి మారుతూ ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తాము. కాబట్టి పేదరిక విషవలయాన్ని ఛేదించాలంటే అనేక రకమైనటువంటి అభివృద్ధి సంబంధమైన కార్యకలాపాలను దృష్టి సారించి అవస్థాపన సౌకర్యాలు కానీ, తర్వాత సహజ వనరుల లభ్యత విషయంలో ఉపయోగించే తీరుతెన్నుల్లో కానీ, సాంకేతిక రంగాల యొక్క అభివృద్ధి తీరులో కానీ, మానవ మూలధనాలపై పెట్టేటువంటి వృద్ధి రేటు విషయంలో కానీ పూర్తి స్థాయిలో మార్పు వచ్చినప్పుడే ఆ దేశం ఆర్థికంగా వృద్ధి చెందడానికి వీలుపడుతూ ఉంటుంది. అందుకే ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధిని నిరోధించేటువంటి, ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారినటువంటి ప్రధానమైన అంశాలుగా మనం వీటిని తెలియజేస్తాం. ఒకటేమిటి, ఇక్కడ సహజ వనరుల యొక్క కొరతగా ఉండటము, కొరతగా ఉన్న వాటిని సమర్థంగా ఉపయోగించుకోలేకపోవటము, వనరుల నిర్వహణలో అసమర్థత కూడా ఉండటం వల్ల చేత కూడా ఏర్పడుతూ ఉంటుంది. అల్ప మానవ వృద్ధి రేటు వల్ల మనం ఆర్థికాభివృద్ధిగా మారుతుంది. కాబట్టి అవస్థాపన సౌకర్యాల కొరత వల్ల కూడా ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన పరిస్థితి ఏర్పడుతుంది. మరొకటి పేదరిక విషవలయంగా, దేశ ప్రజలు పేదరిక విషవలయంలో చిక్కుకోవడం చేత ఆ దేశం యొక్క ఉత్పత్తులు కానీ, ఉత్పాదకత కానీ, పెట్టుబడులు కానీ, మూలధనాలు కానీ, డిమాండ్ విషయంలో కానీ తగ్గిపోయి ఆ దేశం మరింత వెనుకబడే దేశంగా, పేద దేశంగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి నిరోధించేటువంటి కారకాలుగా మనం వీటిని తెలియజేస్తాం. నెక్స్ట్ రేపటి క్లాస్లో అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ టెర్మస్ క్వశ్చన్స్లో 2 ఉన్నాయి. ఒకటి అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు, రెండోది అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఏంటో రేపటి క్లాస్ తెలుసుకుందాం. ఓకే, రైట్.